దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఆలోచనతో పాటు ఆవేశం కూడా బాగా ఉంది. చాలా బహిరంగ సభలో ఆయన ఆవేశం ఏ రేంజ్లో ఉంటుందో చూసాం. అయితే సినిమా హీరోగా ఉన్నప్పుడు ఓకే, కానీ ఇప్పుడు ఆయన ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వారధిగా ఉన్నారాయన. అలాంటి ఆయన ఎంత పద్ధతిగా మాట్లాడాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి, చట్ట వ్యతిరేక పనులు చేసిన వారిని మందలించాలన్న, అసాంఘిక శక్తులను శిక్షించాలన్నా ఆయన చట్టాన్ని ఉపయోగించాలి. ఆయనే రంగంలోకి దిగకూడదు. కానీ ఈ మధ్య పవన్ కంట్రోల్ తప్పుతున్నట్టు కనిపిస్తుంది. పవన్ ఇంకా తాను ప్రతిపక్షంలో ఉన్నట్లుగా భావిస్తున్నారేమో. భీకరమైన ప్రకటనలు, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా వెలగపూడిలో తాజాగా ఓ సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ దాదాపు అరగంట పాటు మాట్లాడారు. చివరిలో మాత్రం ఆయన వాడిన కొన్ని మాటలు విమర్శల పాలు అయ్యాయి. తొక్కి నార తీస్తాం, కాళ్ళు కీళ్ళు తీసి మూలన కూర్చోబెడతామన్న మాటలు ఉప ముఖ్యమంత్రి హోదా తగినవి కావని విమర్శిస్తున్నారు. అరాచక శక్తుల పట్ల పోలీసులు అప్రమత్తంగా వివరించాలని చెప్తుంటే సరిపోయేది. అంతే తప్ప తొక్క తీస్తామని, తోలు తీస్తామని మాట్లాడడం ఔచిత్యం అనిపించుకోకూడదని అంటున్నారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా రెచ్చగొట్టే భాష వాడుతున్నారని విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారంలో ఉన్నవారు సంయమనం పాటించాలి, ఎక్కువ బాధ్యత వహించాలని అంటున్నారు. ప్రతిపక్షం రెచ్చగొట్టినా ఆ ఉచ్చులో పడకూడదని సూచిస్తున్నారు. గతంలో మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి వంటి ముఖ్యమంత్రులు ఉందాగా పొదుపుగా మాట్లాడి చర్యలను ప్రభావం చూపేవారు. కానీ ఇప్పుడు రాజకీయ భాష మారింది. అయినా ఇలాంటి ఆవేశపూరిత మాటలు జనం ఆమోదించారని అంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు తులసిరెడ్డి పవన్ భాషను అభ్యంతరకరంగా పేర్కొన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు బెదిరింపు మాటలు మానాలని, వైసీపీకి నీతులు చెప్పే క్రమంలో తాను అదే భాష వాడుతున్నారని గ్రహించాలని సూచించారు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.